ఒకటే బీఆర్ఎస్ పార్టీ మీద అక్రమ కేసులు పెట్టాలి, దాని మీద కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టి ఈ పార్టీని బదనాం చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. చివరికి మీ చేతగానితనాన్ని కూడా మళ్ళీ మాకే ఆపాదించే కుట్ర మీరు చేస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది. ఇక రెండవది చివరిది, మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఇంకొక మినిస్టర్ పెట్టారు. ఆయన ఇగో ఈ టాల్ నెంబర్ ఇచ్చారు. టాల్ నెంబర్ 1800599478. ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన టాల్ నెంబర్. అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీంట్లో టాల్ ఫ్రీ నెంబర్ అని మీరు నిన్న చెప్పారు. ఇందులో నేను ఆర్ తీసేస్తున్నాను. ఇది టాల్ ఫ్రీ నెంబర్. మీరు 22A తీసుకొచ్చింది మీరే. 22Aను పెద్ద ఎత్తున తెలంగాణలో 60% గృహాలకు ఇంప్లిమెంట్ చేసింది మీరే. ఇలా తెలంగాణలో ఏ కలెక్టర్ని అడిగినా చెప్తారు, రెవెన్యూ మినిస్టర్ గారు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. అందుకొరకే మేము ఎంఆర్ఓలందరినీ పిలిపించి దిడ్డంగా మొత్తం కూడా పట్టా భూములను 22A కింద పెట్టినాం. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళన్నీ కూడా 22A కిందకి మీరు తీసుకొచ్చినట్టే పేద ప్రజల నుంచి కూడా రాబందుల్లాగా, వాళ్ళ జలగల్లాగా వాళ్ళ రక్తం పీల్చడం కోసమే ఈ 22Aలో మీ ఆదేశాల మేరకు మీ కలెక్టర్లు, మీ రెవెన్యూ అధికారులు పెట్టిర్రు. ఇప్పుడు అంతా చేసి మీరేం చెప్తున్నారు, టాల్ ఫ్రీ నెంబర్ ఉంది, దీనికి కాల్ చేయండి, మీ భూములన్నీ రిలీజ్ చేస్తామంటున్నారు. ఇది టాల్ ఫ్రీ నెంబర్ కాదు శ్రీనివాసరెడ్డి గారు, ఇది టాల్ ఫ్రీ నెంబర్. ఆర్ తీసేయండి, టాల్ ఫ్రీ నెంబర్ ఇది. అంటే ఎట్లయితే హైవేల మీద టాల్ గేట్స్ ఉంటాయో, ప్రతి వాహనం నుంచి కూడా ట్యాక్స్ ఎట్లయితే కలెక్ట్ చేస్తారో, మీరు ఈ టాల్ ఫ్రీ నెంబర్కు కాంటాక్ట్ చేసిన వెంటనే ఇగో నీ భూమి 22Aలో ఉన్నది, మాకు 30% ఇవ్వండి, 30% ఇస్తే మీ భూమిని 22Aలోకి వెళ్ళి తీసేస్తాం అని చెప్పి కలెక్టర్కు మీరు చెప్తారు. ఇదే జరగబోతున్నది. మీరు ఎందుకంటే కలెక్టర్లకు ఎంఆర్ఓలకు సంబంధం లేకుండానే భూభారతి పోర్టల్ ద్వారా 22,000 ట్రాన్సాక్షన్ చేసిండ్రు. దాని మీద ఇంతవరకు మీరు నేను మాట్లాడతారనుకున్నాం, మీరు మాట్లాడలేదు. సో అది టాల్ ఫ్రీ నెంబరు, ఇది టాల్ ఫ్రీ నెంబర్ కాదు, ఇది టాల్ ఫ్రీ నెంబర్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు డైరెక్ట్గా డబ్బులు సంపాదించడం కోసం, తెలంగాణలో కాంగ్రెస్ నాయకులందరూ కూడా అక్రమంగా డబ్బులు సంపాదించడం కోసం పెట్టింది. అందుకొరకే ఇందిరమ్మ ఇల్లు కూడా మరి ఇవాళ 60% అంటే నాగార్జున సాగర్ భూ నిర్వాసితుల ఇల్లు, అదేవిధంగా రకరకాల నిర్వాసితులకి ఎవరైతే ప్రభుత్వాలు ఇచ్చిన ఇండ్లున్నాయో ఇందిరమ్మ ఇళ్లతో సహా పేదల రక్తం జలగల్లాగా పీల్చడం కోసమే ఈ 1800599478 పెట్టిండ్రు. అంతే తప్ప ఇది టాల్ ఫ్రీ కాదు, ఇది టాల్ ఫ్రీ నంబర్. FEE ఈ రుసుము బలవంతంగా ట్యాక్స్ 30% అక్రమంగా గుంజి కాంగ్రెస్ జోబులు నింపుకోవడం కోసమే ఈ టాల్ ఫ్రీ నెంబర్ పెట్టిండ్రు. 22A అంత పెద్ద కుంభకోణం, భూ కుంభకోణం ఈ భారతదేశ చరిత్రలో ఏది జరిగి ఉండదు. అది కాంగ్రెస్ పార్టీకే ఈ చెల్లుతుంది, కాంగ్రెస్ పార్టీకే వస్తాయి ఇట్లాంటి విద్యలన్నీ, ఇంకెవరికి రావని చెప్తూ మరొక్కసారి ఈ ముగ్గురు మంత్రులు కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా వాకిటి శ్రీహరి గారు, ఇంకా మిగతా సంక్షేమ శాఖ మంత్రులు, మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారిని కాపాడే ప్రయత్నం చేయకండి. మీరు దోషులవుతారు. నేరం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకున్న ప్రతి వాడు కూడా నేరస్తుడే. అక్కడ ముఖ్యమంత్రి కావాలనే న్యాయశాఖను తన ఆధీనంలో పెట్టుకొని అడ్వకేట్ జనరల్ను, అడిషనల్ అడ్వకేట్ జనరల్ మాట్లాడనివ్వకుండా, కోర్టుకు పోనివ్వకుండా, సంక్షేమ పథకాల మీద కుట్ర చేస్తున్నప్పుడు మీరు అడ్డుకోవాల్సింది పోయి, మీరు తిరుగుబాటు చేయాల్సింది పోయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయ మీకన్నా ఆయన కనీసం ఓపెన్గా మాట్లాడుతున్నాడు, ఆ అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడుతున్నాడు, మీరెందుకు మాట్లాడతలేరాయా? మాట్లాడండి, లోపల ఏం జరుగుతుందో చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా డబ్బులు తినే వ్యవహారం నడుస్తుంది, 22A కింద కళ్యాణ లక్ష్మిని ఎట్లా ఆపుతున్నారు, షాదీ ముబారక్ ఎట్లా ఆపుతున్నారు, వాటన్నిటి మీద మీరు కూడా మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని కీర్తిస్తారు. అంతే తప్ప మీరు రేవంత్ రెడ్డిని వెనకేసుకొస్తే మాత్రం ప్రజల ముందర ద్రోహులుగా మిగులుతారు అని చెప్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ మాట్లాడతాం.